నేనైతే నిజంగా గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టైటిల్ చూసి నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. ఎందుకంటే తమిళ్లో విజయ్ గారికి అంత క్రేజ్ ఉంది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే మేబీ రజనీ సార్ తర్వాత అంత క్రేజ్ ఉన్న వ్యక్తుల్లో విజయ్ సార్ అలాంటి వాళ్ళు. బట్ సినిమా చూసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా బేసిక్గా ఏంటంటే ఒక సినిమాని ఎంత లాగాలో అంత లాగితే బాగానే ఉంటుంది. ఇది 3 గంటల 3 నిమిషాలు లాగారు. అసలు ఎక్కడో కట్ అయిపోద్ది సీన్ అనుకుంటే దాన్ని ఎక్స్పెన్షన్ చేయడం కొన్ని అసలు ఆ విఎఫ్ఎక్స్ ఉంది వామ్మో, అది 3 షేడ్స్లో చూపించారు. నార్మల్ విజయ్, చిన్న విజయ్, ఇంకా చిన్నగా ఉన్న విజయ్. ఇవి చూస్తే నాకైతే నవ్వు వచ్చింది, అసలు నవ్వు ఆపుకోలేకపోయాను. ఇంకొకటి ఇందులో చేసిన యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు. స్నేహ గారు కావచ్చు, మన ప్రశాంత్, ఇంకా చాలామంది. మన ప్రభుదేవ గారు అయితే అసలు ఆ రోల్ అయితే చాలా బాగుంది. మధ్యలో ఒక మన స్పెషల్ ఎంట్రీ త్రిష గారు, ఎస్కే శివకార్తికేయన్ గారిది నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే లాస్ట్ ఎంఎస్డి విజువల్స్ చూపిస్తారు స్టేడియంలో, దానికైతే థియేటర్ అంతా గోల ఎంఎస్డి అని, అదైతే ఎంజాయ్ చేశాను. బట్ స్టోరీ ఆయన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఆల్రెడీ చెప్పాను కదా, ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్. బట్ స్టోరీ విషయంలోనే మరీ ఎక్కువ లాక్కెళ్ళారు. ఎక్కడో కట్ అవ్వాల్సింది ఇంకా తీసుకెళ్ళి అదేదో అంటారు కదా ఎక్కువ లాక్ తెగిపోద్దని, దానివల్లే పోయింది కొంచెం. ఇంకొకటి ఇందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, పొలిటికల్ డైలాగ్స్, అవి కొంచెం ఇండికేషన్స్ ఇస్తున్నారు పాలిటిక్స్ గురించి. కొన్ని స్టోరీ ఏంటంటే ఒక ఆఫీసరు తను చేసిన ప్రాబ్లమ్ని ఒక వేరే అంటే ఒక విలన్ ఎలా దాన్ని రివెంజ్ తీసుకుంటాడు, నేను ఎలా బాధపడ్డాను నువ్వు కూడా అలాగే బాధపడాలి అనే దీన్ని ఎలా చేశాడు అనేది ఓవరాల్ స్టోరీ. ఓవరాల్గా చూస్తే ఒక యావరేజ్ అని నా ఫీలింగ్. బట్ థియేటర్కి వెళ్ళండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. మధ్యలో మదర్ సెంటిమెంట్, స్నేహ గారి సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కొంచెం బాగానే అనిపించింది. అసలు మెయిన్గా చెప్పాలంటే యువన్ రాజ్ శంకర్ది మెయిన్ అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, కొంచెం బాగా అనిపించింది. అక్కడక్కడ ఆ డ్యాన్సులు ఓవరాల్గా కొంచెం ఈ వీకెండ్ వెళ్ళి సీట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. గోట్ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ముఖ్యంగా మన తలపతి నిజంగా అంటే పవర్ స్టార్ని చూసినట్లు అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నా తెలుగు వాళ్ళందరికీ, మన పవర్ స్టార్ అన్నని చూసే సినిమాలో ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా తీసుకెళ్తారు, ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే తండ్రి, హస్బెండ్, వైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, మామూలు అరాచకం కాదు, నిజంగా వేరే లెవెల్ ఉంటాయి అనమాట. ఆ ఫైటింగ్స్ కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎగ్జైట్మెంట్తో చూసాము. ప్రభుదేవ గారిని అయితే అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ అనిపించింది. ప్రభుదేవ గారు కూడా ఒక మెయిన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ గురించి, ఐటమ్ సాంగ్ ఎవరు అనుకున్నారు, మన త్రిష. నిజంగా త్రిష గారిని అసలు ఆ ఐటమ్ సాంగ్లో చూడడం, ఆ డ్యాన్సులు కానీ మామూలుగా లేదు. ఒక మంచి స్టోరీ ఉంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే తండ్రి కొడుకుల మధ్యలో ఫైటింగ్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఏంది, వాళ్ళ బాండింగ్ ఏంది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నిజంగా ఈ సినిమాలో మన ధోని ఉన్నాడు, శివకార్తికేయ ఉన్నాడు, మన సిఎస్కే టీం మొత్తం ఉంది భయ్య. నిజంగా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా కదా, సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మ్యూజిక్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లాస్ట్ సినిమా ఎక్కడికో పోయింది, ఈ సినిమా అయితే అంతకు మించి వేరే లెవెల్ ఉందనేది చెప్పుకోవచ్చు అన్న. సినిమాలో గోట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోట్గా ఉండేది మన తలపతి గారు. నిజంగా తలపతి ఇళయ తలపతి తన ఫిలింలో లాస్ట్ ఫిలిం అనుకుంటా ఇది. నిజంగా ఈ సినిమా అనేది పక్క తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా భయ్య. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది అన్న. 3 hours సినిమా చెప్తున్నా కదా, నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ ల్యాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే వేరే రేంజ్లో ఉంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. మీరందరూ వెళ్ళి మన తలపతి గారి కోసమైనా, గోట్ కోసమైనా మీరు అందరు గోట్ లాగానే వెళ్ళి సినిమా చూడండి భయ్య, అంతే. థ్యాంక్ యూ అన్న. ట్రిపుల్ రోల్ కాదు, ఉంది రోల్, డబల్ రోల్, తెలిసిందే, ట్రైలర్లో చూసిందే. సో సినిమా చూడండి, మీకు నచ్చుతుంది అన్న, అంతే. థ్యాంక్ యూ. మాత్రం చాలా బాగా ద గోస్ట్ మూవీ ఎట్లా పెట్టిరో టైటిల్, ద గోట్ టైటిల్ ఎలా పెట్టిరో, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సారీ అని ఏమనుకోకు, నిజంగా ఇవాళ సినిమా ఒక కొత్తదనం తీసుకొచ్చిన డైరెక్టర్ గారు, ఒక డిఫరెంట్గా ఉంది. అంటే స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, అసలు డబల్ రోల్ చేస్తుంటే మాత్రం నాకైతే చాలా విజయ్ గారు యాక్టింగ్ చూస్తే నాకు నిజంగా చాలా డిఫరెంట్గా చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ సినిమా కూడా లేదు. ఈ సినిమా చూస్తుంటే వాళ్ళ నిజంగా చెప్తే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది. మళ్ళీ నేను సెకండ్ షో మళ్ళీ వెళ్తా సినిమాకి, అంతా బాగుంది. ఇంకోటి ప్రభుదేవ్ గారు యాక్టింగ్ చూసినా అంటే నిజంగా చాలా కొత్తగా చేసిండు. ఆయన చాలా తర్వాత చూసినా మళ్ళీ ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్గా చేసిండు. ప్రభుదేవ్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ డబల్ రూలింగ్ నచ్చింది, అంటే డబల్ రూల్ మాత్రం చాలా బాగా చేశారు. అంటే యాక్టింగ్
రీడింగ్ వచ్చి 5కి 3.5 ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదు. సినిమా మాత్రం సూపర్ ఉంది. విజయ్ తలపతి ఎప్పుడు వచ్చినా కానీ మనల్ని వస్తే చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారనమాట. చాలా బాగుంది సినిమా అయితే. సో డ్యూయల్ రోల్లో కూడా అది చాలా చాలా ట్విస్టులతో ఉందన్నమాట సినిమా. చూస్తున్నంతసేపు చాలా నెక్స్ట్ ఏం జరిగిద్ది అలా దొరికిపోయాడు అనే లోపలే మళ్ళీ దానికి సీక్వెల్గా రాసుకోవటం అనేది చాలా బాగుంది. ప్రభుదేవ క్యారెక్టర్, స్నేహ క్యారెక్టర్, ఇంకా క్యామియా రోల్స్ చాలా ఉన్నాయి. ధోని కూడా కనపడతాడు అనమాట. ఆ ధోని ట్విస్ట్ ఏందో మీ థియేటర్లోనే చూడాలి. చాలా బాగుందన్న. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మెయిన్ నెంబర్ ఆఫ్ ట్విస్టులు ఉంటాయి అనమాట. ఆ ఫైట్స్ కానీ, ఆ కొడుకు తండ్రి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా చాలా హిలేరియస్గా ఉంటాయి అనమాట. ఆయన గురించి ఇంక యాక్టింగ్ గురించి చెప్పుకోవాలన్న, చాలా బాగా చేశారు. సో మెయిన్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. ఆ లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడాల్సింది. లాగ్ ఏం లేదన్న. 3 minutes అంటే చాలా టైం పడుతుంది కదా సినిమా, అంటే ఇంత లెంత్ ఉండొచ్చా? అంటే కథకి కావాలన్న, ఆ కథకి అంత లెంత్ తీసుకెళ్తేనే క్లైమాక్స్లో మీనాక్షి వీళ్ళంతా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? త్రిష గారు బాగుందన్న. ఒక హీరోయిన్ క్యారెక్టర్, మళ్ళీ తండ్రికి ఒక హీరోయిన్గా స్నేహ గారు, కొడుకు హీరోయిన్గా ఇతను పెట్టారు. సో అందరు చాలా బాగా చేశారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అదే పొలిటికల్ ఎంట్రీ అయ్యే ముందు ఈ సినిమాతో వచ్చారు. సో మంచి హిట్టే పడింది అన్న. స్టోరీ రొటీన్గానే ఉంది, బట్ వర్క్ హెవీ వర్క్ అసలు. అంటే టెక్నికల్గా ఆడియన్స్కి గోటా లేకపోతే వాళ్ళకి ఇల్లు గొర్రెలు నేను ఒక గొర్రెనే. అంటే ఇది ఆడియన్స్ మీద రివెంజా సినిమా? అంతే బ్రో. అవునా? అసలేం బాగాలేదు స్క్రీన్ ప్లే, అసలు ఏం నచ్చలేదు. అంత ఖర్చు కూడా వేస్ట్ అనిపించింది. బట్ టెక్నికల్లీ బ్రిలియంట్. స్టోరీ ఏంటి అంటే దేని గురించి ఉంటుంది? అంటే డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ చెప్తున్నారు కదా. డబుల్ యాక్షన్, క్లైమాక్స్లో మల్టీ యాక్షన్ ఉంటుంది. గోట్ నెక్స్ట్ సీక్వెల్ కూడా ఉంది. ఓకే. ఏం లేదు, రొట్ట సినిమానా? డిఏజింగ్ చాలా చండాలంగా ఉంది. ఆ గడ్డం పెట్టి చిన్న గొర్రెలాగే ఉన్నాడు, స్మాల్ గోట్ అంతే. ఏం లేదు, లాస్ట్ 20 minutes అయితే చాలా బాగుంది. స్టోరీ ఏమైనా ఉందా అసలు? స్టోరీ ఏమైనా ఉందా అంటే మెయిన్ స్టోరీయా? ఒక క్లోనింగ్ ఏదో అంతా లైక్ బాగాలేదు. ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ 3 hours 3 minutes అనేది బేరబుల్ అంటే ఆడియన్స్ చూడొచ్చా? లాస్ట్ 20 minutes బాగుంది, మిగతా అంతా సోది బాగాలేదు. అర్థం కాల నాకు కూడా సీరియస్గా. తెలుగు తమిళ ఏం లేదు, అస్సలు బాగాలేదు, బోర్ కొడుతుంది. ఒకసారి చూడొచ్చు డెఫినెట్. అంటే 3 hours 3 minutes అనేది మన తెలుగు ఆడియన్స్ ఈ మధ్య 3 hours యాక్సెప్ట్ చేయట్లేదు కదా. యానిమల్ తర్వాత 3 hours వచ్చిన ఏ సినిమా కూడా అంత యాక్సెప్ట్ చేయలేదు. మరి 3 hours 3 minutes బ్రో యానిమల్కి గోటుకి ఏదో పోలిక ఉందా? గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ కదా. పర్లేదు బ్రో, యానిమలే గోటే. చూడండి, ఒక్కొక్కరి ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కంటే ఏమన్నా సినిమా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ప్రభుదేవ గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా. పర్లేదు, నాట్ బ్యాడ్. ప్రభుదేవ గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా క్యారెక్టర్. ఎలా అనిపించింది? ఫైన్ బ్రో, బాగా చేశారు. ఎలా ఉంది ప్రభుదేవ గారి క్యారెక్టర్? చాలా బాగుంది బ్రో.